డిసెంబర్ 17వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు నేను నందిపేట గ్రామ సర్పంచ్గా యువకులు, మహిళలు, కుల సంఘాల పెద్దలు అందరి ఆశీర్వాదంతో నేను ఈరోజు నామినేషన్ వేయడానికి విచ్చేయడం జరిగింది. వీరందరి మద్దతుతో నేను ఈరోజు నందిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. నన్ను ఆశీర్వదించడానికి, ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులకు, కుల సంఘాల పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో నందిపేట గ్రామ పంచాయతీకి ఒక యువకుడి పరిపాలన రాబోతుంది. ఎందుకంటే నందిపేట గ్రామ పంచాయతీ గత కాలంలో అభివృద్ధికి నోచుకోలేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరందరూ ఆదరిస్తే ఖచ్చితంగా నందిపేట గ్రామాన్ని ఒక మంచి ఆదర్శ గ్రామంగా, మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా ఈ మీడియా ముఖంగా తెలుపుతున్నాను. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. ఒక కరుడు కట్టిన ఒక పార్టీ నాయకుడిగా నేను ఉన్నాను. నాకు పార్టీ అండదండలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల అండదండలు ఉన్నాయి, అక్క చెల్లెల అండదండలు ఉన్నాయి, యువకుల అండదండలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక పేదోడి అండదండ ఉన్నాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా ఈ మీడియా ముఖంగా తెలుపుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండి కూడా నాకు 39 సంవత్సరాలు ఉన్నాయి. చిన్నప్పటి నుండి నందిపేట గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసి సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా నందిపేట గ్రామ సర్పంచ్గా బాధ్యత తీసుకొని ఒక పేద ప్రజల సమస్యలు తెలుసుకొని వారి గుండెల్లో చిరస్మరణీయంగా 5 సంవత్సరాల పరిపాలన ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా నందిపేట గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నా రక్తం నరాల్లో ఉన్నది. కావున రానున్న డిసెంబర్ 17వ తారీఖున గ్రామంలోని పెద్దలు అందరూ కూడా ప్రజలంతా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పాదాభివందనం చెప్తున్నాను. ముఖ్యంగా యువకులకు నందిపేట గ్రామంలో ఒక యువకుడి పరిపాలన రాబోతుంది. ప్రజలారా మీరందరూ గమనించండి. రానున్న రోజుల్లో నందిపేట గ్రామం ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దబోతుంది. కావున మీరు అందరి మద్దతు కూడా, మీ అందరి యొక్క ఆశీర్వాదం కూడా నాపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నానని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలుపుతూ, డిసెంబర్ 17వ తేదీన ఒక పేదోడి పరిపాలన, ఒక పేదోడి సమస్య, ఒక పేదోడి గుండె చప్పుడు ఎట్టుంటుందని చెప్పేసి బడాబాబులకు తెలియాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఊర్లో లేని వాళ్ళకు ఓటు వేయద్దు, ఊర్లో లేని వాళ్ళకు అస్సలు ఓటు వేయద్దు. ఒక గ్రామ పంచాయతీ పరిపాలన అనేది 24 గంటలు గ్రామంలోనే ఉన్న వ్యక్తికి ఓటేయండి, అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటేయండి, కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తికి ఓటేయండి, మనకి వెన్నంటి ఉండే వ్యక్తికి ఓటేయండి అని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలుపుతూ, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, మీ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్.